వైష్ణవీదేవి గుడికి వెళ్తున్నామండి. వైష్ణవీదేవి గుడికి వెళ్ళాలంటే కాట్రాలో రూమ్ బుక్ చేసుకోవాలి. కాట్రా వచ్చేసరికి మేము 3 అయిందండి. ఒక గంట ఫ్రెష్ అప్ అయిపోయి మేము టెంపుల్కి వెళ్ళాలంటే కనిపిస్తుంది కదండి వైట్గా మనకి టెంపుల్ అనేది చూపించాం కదా, ఇది అక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్స్ చేస్తారండి. మనం గుర్రాల ఎలా వెళ్తాం అనేది మనం సెట్ చేసుకోవాలి. అక్కడ రిజిస్ట్రేషన్స్ కార్డ్ అనేది ఇస్తారు. మేమైతే గుర్రాల మీద బయలుదేరామండి. వెళ్ళడానికి ఒక 3 అవర్స్, రావడానికి ఒక 3 అవర్స్ అట్లా పట్టిద్దండి టైము. రిస్క్ అయితే ఎలాంటి రిస్క్ లేదండి. ఆ సైడు ఈ సైడు కూడా మెస్సులు వేసేస్తారనమాట. సో గుర్రాలు అయితే కనుక అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. కొంచెం గట్టిగా పట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాగా రిజిస్ట్రేషన్స్ కార్డ్స్ వేసుకుని మొత్తం గుర్రాలు ఎక్కే ముందు షూ, రెయిన్ కోట్స్ ఇవన్నీ వేసుకుని ఉండాలి. సడన్లీ వర్షం పడుతూ ఉంటే మనం మధ్యలో దిగి అవన్నీ వేసుకుని ఉండాలి. ఇంకపోతే వైష్ణవి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మళ్ళీ కిందకి దిగి వచ్చేటప్పటికి మాకు 11 అయిందండి. సో చాలా బాగా